హౌ టు పిచ్ ఎ స్టోరీ టు ఎ తెలుగు రెగ్యులర్ ప్రొడ్యూసర్ చాలా ట్రికీ క్వశ్చన్. ఎందుకంటే కథలు ఎలా ఓకే అవుతాయి, ఎవరి ద్వారా వెళ్తే ఓకే అవుతాయి, ఫస్ట్ హీరోకి చెప్పాలా, ఫస్ట్ ప్రొడ్యూసర్కి చెప్పాలా, ఎంత వింటారు, విన్నా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా, ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. ఒకవేళ అంతవరకు వెళ్ళి ఇఫ్ యూ వాంట్ టు పిచ్ సంథింగ్, you are in a position to meet a hero who has some producers in his kitty, ఆర్ మేబీ లేదు రెగ్యులర్గా ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న కొన్ని సంస్థలు చిన్న సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అక్కడ మీరు వెళ్ళి పిచ్ చేయాలనుకుంటే స్టోరీని ఏం చేయొచ్చు అనేది ఒక ఐడియా మాత్రమే. ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీ వన్ ఆర్ నాట్, బట్ నార్మల్ ప్రాక్టీస్ ఏంటంటే చాలా వరకు మన వాళ్ళు చేసేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్క్రిప్ట్ 120 pages 160 pages దే ట్రై టు రైట్ ద ఎంటైర్ స్టోరీ అండ్ వెళ్ళి చెప్పేటప్పుడు సీన్ బై సీను, షార్ట్ బై షార్ట్ చెప్పడం మొదలెడతారు. ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ పుట్ ఆఫ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఒకటి, స్క్రిప్ట్ చదివి సినిమాని జడ్జ్ చేయడం లేదు, సినిమాకు విజన్ అర్థం చేసుకోవడం అనేది ఇంకా బాలీవుడ్లో కూడా ఇప్పుడిప్పుడు ప్రాక్టీస్ అవుతున్నది. ఇక్కడ అసలు అంత స్థాయిలోకి అందరూ చేరలేదు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్ టు గివ్ దమ్ ఏ లాగ్ లైన్ అంటారు మామూలుగా హాలీవుడ్లో. ఇక్కడ కనీసం కాన్సెప్ట్ ఏంటి, సినిమా వాట్ ఈస్ దట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఇన్ మార్కెటింగ్ టర్మ్స్, వాట్ ఈస్ దట్ వన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ దట్ యూ హ్యావ్ అబౌట్ ద ఫిల్మ్. అది కథలో అయినా అవ్వచ్చు, లేదు హీరోయిన్ల కాంబినేషన్లో అన్నా అవ్వచ్చు, హీరో ఇంకెవరైనా సీనియర్ యాక్టర్ కాంబినేషన్ అన్నా అవ్వచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉండే కాన్ఫ్లిక్టో, లేకపోతే కథలోనే ఉన్న ఇన్నోవేటివ్ పాయింటో, ఇలాగా ఫస్ట్ గనక ఆ పాయింట్ దగ్గర కన్విన్స్ చేయగలిగితే, ఎందుకంటే ఫస్ట్ టైం యూ విల్ హార్డ్లీ హ్యావ్ అబౌట్ 5 to 30 minutes ఆఫ్ మ్యాక్సిమం టైం. 5 నిమిషాల్లో నువ్వు గనక 30 నిమిషాలు కూర్చోబెట్టకపోతే మొదటి మీటింగ్ 5 నిమిషాల్లో అయిపోతుంది. సరేనమ్మా తర్వాత కలుద్దాం, నువ్వు ప్రిపేర్ అయ్యారా అని చెప్పి పంపించేస్తారు. కాబట్టి ఇది అంతవరకు చెప్పగలిగితే దాంట్లో ఏదన్నా సంథింగ్ ఇఫ్ యూ కెన్ హోల్డ్ పీపుల్ టు ఆస్క్ మోర్ క్వశ్చన్స్, మేబీ ఆ తర్వాత ఏంటి, ఇంకేం జరుగుతుంది సినిమాలో అని కనుక అడగగలిగితే, అని అడిగించేలా ఎదుటి వాళ్ళని చేయగలిగితే, ఐ థింక్ యూ హ్యావ్ ద సెకండ్ మీటింగ్ ఛాన్స్. రెండు, ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతుంది ఏంటంటే బడ్జెట్ ఎంతమ్మా. డైరెక్టర్కి బడ్జెట్కి నిజానికి సంబంధం లేదు. డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పేసిన తర్వాత ఎవరో ప్రొడక్షన్ మేనేజర్నో లేకపోతే ప్రొడ్యూసర్ తరఫు నుంచో ఓకే దీనికి ఇంత బడ్జెట్ అవుతుంది హీరోని పెట్టుకుంటే అనేది ఒక ఎస్టిమేట్ వాళ్ళు వేసుకోవాల్సింది. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే డైరెక్టర్ ఈజ్ ఆల్సో టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంటైర్ ప్రాజెక్ట్. కాబట్టి ప్రాజెక్ట్ డిజైన్ స్థాయిలో ఏంటి, వాట్ ఈస్ హిస్ విజన్ ఫర్ ద ఫిల్మ్, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ కాస్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఫిల్మ్ అనేది ఒకటి ఉంది. కాబట్టి హ్యావ్ అన్ ఎస్టిమేట్ అండ్ అట్లీస్ట్ ఆల్సో సజెస్టెడ్ హీరోస్, అంటే ఒక కనీసం వీళ్ళని పెడితే ఇంతలో ఇది అయిపోతుంది, దీనికి ఇంత మార్కెట్ ప్రొజెక్షన్ ఉంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పాసిబిలిటీ ఉంది, ఇవి కొంతవరకు డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఫస్ట్ టైం పిచ్ చేసేటప్పుడు కనీసం ఎంత బడ్జెట్ అవుతుంది ఈ సినిమాకి, అంటే ఉన్న 70 సీన్లు, ఈ సీన్కి ఎంత అవుతుంది, సాంగ్స్కి ఎంత అవుతుంది, ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ అనుకుంటున్నావు, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుంది, ఇవన్నీ ఎవరు హీరో అయితే ఈ సినిమా క్యారెక్టర్కి సూట్ అవుతుంది, వాళ్ళ మార్కెట్ ఎంత, ఇవన్నీ కూడా కొంత బేసిక్ రీసెర్చ్ దట్ యూ నీడ్ టు డూ. సో ఒకటి లాగ్ లైన్ ఫర్ 5 minutesలో నువ్వు కన్విన్స్ చేయగలిగే లాగ్ లైన్, అండ్ ఆల్సో బట్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ విచ్ విల్ బి సౌండ్ మార్కెట్ ఫ్రెండ్లీ. అంటే కనీసం ఏదో వెళ్ళి ఒక హీరోతో సినిమా తీద్దాం సార్ 10 కోట్లు అంటే ఆ హీరోకి 10 కోట్ల మార్కెట్ లేదయ్యా అని చెప్తే దట్స్ ద ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ. సో కనీసం యూ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ బోత్ మార్కెట్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ ద యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ యువర్ ఫిల్మ్. దిస్ విల్ బీ ద ఫస్ట్ మీటింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్. అంటే ఇక్కడ నువ్వు కన్విన్స్ చేయగలిగితే ఈ 2 ఆస్పెక్ట్స్లో యువర్ మీటింగ్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఆల్ ద బెస్ట్. ఇలా మొదలెట్టండి, చూద్దాం.